హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీకేస్ కిచెన్. ఈరోజు నేను నాన్ వెజ్‌లో చేపలు ఇష్టంగా తినే వాళ్ళ కోసం చిన్న చేపల ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఈ రెసిపీని నేను ఇసుక దొందులు అనే చిన్న చేపలతో చేశానండి. ఇది ఇసుక దొందుల వేపుడు. కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు చేపలను తీసుకున్నాం కదా! ఇవి కొంచెం నీచు వాసన ఎక్కువగానే ఉంటాయండి. అందువల్ల ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకోండి. ఇవి ముళ్ళు అంతగా ఎక్కువగా ఉండవండి. ఈ ఇసుక దొందుల్ని నేను 1 కేజీ తీసుకున్నాననమాట. దీనిలో కావాల్సిన మసాలా ముద్దని ప్రిపేర్ చేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒకసారి చూసేయండి. ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, దాల్చిన చెక్క హాఫ్ ఇంచ్ ముక్కలు 2 అండ్ అలాగే లవంగాలు 5-6, యాలకులు 2, అల్లం 1½ ఇంచ్ ముక్క ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వెల్లుల్లి 10-15 రెబ్బలు వేసాను అనమాట. అలానే గసగసాలు, కొన్ని ప్రాంతాల్లో గసాలు అంటారు, ఇవి 1 స్పూన్. ఇప్పుడు వీటన్నిటిని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోండి. మరీ జారుగా ఉండకూడదు, వాటర్ ఎక్కువ పోయకండి, ఇలా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ మసాలా ముద్దంతా ఒక ప్లేట్లో తీసేసుకొని దానిలోకి కూరకారం 2 స్పూన్లు, పసుపు పావు టీ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, ఈ 3 యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఈ చేపలను తీసుకొని ముందుగా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా! ఆ ఘాట్లలోకి అప్లై చేయండి ఈ మసాలా ముద్దని. తర్వాత మొత్తం చేపకంతా పట్టేలాగా కోట్ చేసుకోండి ఈ మసాలా ముద్దని. అలాగే పొట్ట భాగంలో కూడా ఆ మధ్యలోకి వెళ్ళేలాగా ఈ మసాలా ముద్దని పెట్టండి. అలా పెట్టిన తర్వాత మొత్తం అన్నిటికీ అప్లై చేసేసుకొని ఈ మసాలా ముద్దని ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు మ్యారినేట్ చేయండి. ఇలా చేసినట్లయితే మనం పెట్టినటువంటి ఈ మసాలా ముద్ద ఉంది కదా! దాన్ని అప్లై చేసాం కదా! అది ఆ చేప లోనకంటా వెళ్ళి అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది బావుంటుందనమాట. ఇప్పుడు ఫ్రై కోసం ఒక ఫ్రై పాన్ పెట్టుకున్నాను. అందులో నూనె హీట్ అయిన తర్వాత మాత్రమే చేపలను పెట్టండి. హీట్ అవ్వకముందు పెట్టకూడదు. అలా పెట్టినట్లయితే అంటుకుపోతాయన్నమాట. సో, దాంట్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ వేసేసుకోండి. చేపల్ని ఫ్రై పాన్‌లో వేసిన తర్వాత 1 ఆర్ 2 మినిట్స్ వరకు కదపకూడదండి. అలా కదిపినట్లయితే ముక్క విడిపోతుందనమాట. అది కదులుతుందో లేదో చెక్ చేసుకొని అప్పుడే మనం టర్న్ చేసుకోవాలన్నమాట రెండో వైపుకి. చూడండి, ఒకవైపు అంతా బాగా చక్కగా బ్రౌనిష్ కలర్‌లోకి చేంజ్ అయింది. బాగా వేగిపోయిందనమాట. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను నేను. అలానే పొట్ట భాగం కూడా బాగా కుక్ అయ్యేలాగా మనం అక్కడ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నాకు ఒక్కొక్కసారి వేసిన చేపలు వేగడానికి 8-10 నిమిషాల వరకు టైం పట్టిందండి. ఇలా 3 వైపులా చక్కగా వేయించేసుకున్నాం. చూడండి, చూస్తుంటే నోరూరిపోతుంది కదూ! ఇసుక దొందుల ఫ్రై. మీరు కూడా ఈ రెసిపీని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చేసుకోండి. దీని రుచిని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.